అమరావతి పేరుతో చంద్రబాబు భారీ కుంభకోణానికి తెరతీస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. 971 కోట్లతో పార్లమెంటు భవనాన్ని నిర్మించారని, కానీ అమరావతిలో సెక్రటరియట్ ప్లంబింగ్ అలాగే ఎలక్ట్రికల్ ఖర్చులకి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ విమర్శించారు. అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో దోపిడీకి చంద్రబాబు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఇక్కడ జరుగుతున్న దోపిడీ తేటతెల్లం అవుతా ఉంది. ఏంటంటే క్లియర్గా 2316 కోట్లు హెచ్విఏసీలకి, ఎలక్ట్రికల్కి, ప్లంబింగ్కి వాళ్ళు ఈరోజు ఆ కార్యక్రమాలకి పూర్తి బిల్డింగ్ కాదు, ఓన్లీ దాంట్లో ఇచ్చింది ఏంటి, హెచ్విఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగు, ఇలాంటివి జస్ట్ దాంట్లో కొన్ని సౌకర్యాలకు మాత్రమే. ఆ సౌకర్యాలకే 2316 కోట్ల రూపాయలు ఈరోజు జీవో ఇచ్చారంటే అసలు పూర్తిగా ఈరోజు జిఐడి బిల్డింగ్లకి ఇన్ని వేల కోట్లు అవుతుందని చెప్పి మేము అడుగుతాను. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆఫీసులకే 1000 కోట్ల లోపల అయిపోతూ ఉంటే మీరు ఈరోజు 4 ఐటమ్స్కే 2316 కోట్లు ఇస్తూ ఉన్నారంటే ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.